భారత పార్లమెంట్ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. దశాబ్దాలుగా నలుగుతోన్న మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా మోడీ ప్రభుత్వం చారిత్రక అడుగులు వేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామని కేంద్రం అంటుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. మహిళా రిజర్వేషన్లతో పాటుగా 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందుంచారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 బిల్లులు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. రహస్య ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తోందని కేసీ ఆరోపించారు. బిల్లుకు వేరే కారణం ఉందన్నారు. ఇక రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి రక్షణగా ఉన్న చట్టాన్ని మారుస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లోనే మహిళలకు 33% రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఆయన. మరోవైపు నల్ల చొక్కాలతో డీఎంకే ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన 3 బిల్లులను ఎస్పీ వ్యతిరేకించింది. తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ తొందరగా బిల్లును ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. కులగణను బయటపెట్టిన తర్వాతే మహిళా కోటాపై తేల్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అఖిలేష్ ఫైర్ అయ్యారు. ముస్లిం సబ్ కోటా గురించి తేల్చాకే మహిళా కోటాపై నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో పార్లమెంటు వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర చర్చలు, వాదోపవాదాల మధ్య ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 207 ఓట్లు రాగా వ్యతిరేకంగా 126 ఓట్లు పడ్డాయి. అయితే ఈ ఓటింగ్ సరళి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 86 మంది ఎంపీలు ఓటింగ్కి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సభలోని మొత్తం సభ్యుల్లో దాదాపు 210 మంది ఎంపీలు ఓటింగ్కి హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. సభ్యుల భారీ గైర్హాజరు, సొంత కుటుంబ సభ్యులే ఓటింగ్కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.